అసలు బాడీ రికంపోజిషన్ కి మన డైట్ ని అంటే మ్యాక్రోస్ ని, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్ ఇంటేక్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ రీల్ లో చెప్తా. సేవ్ చేసుకుని మన అకౌంట్ ని అయితే ఫాలో కొట్టండి. ఫర్ ఈచ్ హ్యూమన్ బీయింగ్ కి డిఫరెంట్ బాడీ కండిషన్స్ అంటే డిఫరెంట్ ఫ్యాట్ పర్సెంటేజెస్ ఉంటాయి. ఈ రీల్ లో చెప్పే డైట్ ప్లాన్ మాత్రం ఎవరైతే సన్నగా ఉండి అబ్డోమినల్ ఏరియాలో ఫ్యాట్ ఉండి ఫ్యాట్ లాస్ చేయాలా లేకపోతే బల్కింగ్ చేయాలా అని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళ కోసం మాత్రమే. వాళ్ళకే ఈ డైట్ అనేది సెట్ అయ్యింది. 1 గ్రామ్ ప్రోటీన్ లో 4 క్యాలరీస్ ఉంటాయి, కార్బ్స్ లో 4 క్యాలరీస్ ఉంటాయి, ఫ్యాట్ లో 9 క్యాలరీస్ ఉంటాయి. బాడీ రికంపోజిషన్ కి ప్రోటీన్ ఇంటేక్ అనేది 2 or 2.2 గ్రామ్స్ తీసుకోవాలి. ఫ్యాట్స్ 0.8 or 1 గ్రామ్ తీసుకోవాలి. రిమైనింగ్ ఈక్వల్ టు కార్బ్స్. బాడీ కంపోజిషన్ లో ప్రోటీన్ అనేది టాప్ ప్రయారిటీలో ఉంచండి బికాస్ ప్రిజర్వ్స్ మజిల్ వైల్ లూజింగ్ ఫ్యాట్. ఫ్యాట్స్ ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్ లైక్ రికవరీ అండ్ బ్రెయిన్ ఫంక్షన్. కార్బ్స్ ఫర్ స్ట్రెంత్ అండ్ రికవర్ ఫాస్ట్. ఎగ్జాంపుల్ గా నా TDE వచ్చి 2000 క్యాలరీస్, బాడీ వెయిట్ 70 kg. యాజ్ పర్ ప్రోటీన్ రేషియో 70 into 140 గ్రామ్స్ ప్రోటీన్. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ లో 4 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి 140 into 4 560 క్యాలరీస్. ఫ్యాట్స్ 70 into 0.8 56 గ్రామ్. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ లో 9 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి 56 into 9 504 క్యాలరీస్. ఇప్పుడు 560 ప్లస్ 504 1064. నా TDE క్యాలరీస్ వచ్చి 2936 క్యాలరీస్ ఉంటాయి. డివైడెడ్ బై 4 చేస్తే మన కార్బ్స్ ఇంటేక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మన మ్యాక్రోస్ అనేది వచ్చేసింది. 140 గ్రామ్స్ ప్రోటీన్, 56 గ్రామ్స్ ఫ్యాట్స్, 234 గ్రామ్స్ కార్బ్. ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాదు, ప్రశాంతంగా చూసి రీల్ ని స్టాప్ చేసి మీ బాడీ వెయిట్ ప్రకారం క్యాలిక్యులేషన్ వేసుకోండి. మీ TDE లో మోస్ట్లీ ఇట్లా నో ఎక్సర్సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ క్యాలరీస్ ని బట్టి మ్యాక్రోస్ ని డిజైన్ చేసుకోండి. ఈ వీడియోలో కంప్లీట్ గా మ్యాక్రోస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్పే కదా. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ వర్కౌట్ స్ప్లిట్ చేయాలి అండ్ ఎలా డిజైన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చెప్తా. డోంట్ ఫర్గెట్ టు ఫాలో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.